హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏబీ హౌసింగ్ నేచర్. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు సండే అప్డేట్ చూద్దాం ఈ వీడియోలో క్లియర్గా. సాటర్డే ఎపిసోడ్లో నాగార్జున గారు ఎవరిని సేవ్ చేయలేదు కాబట్టి సండే ఎపిసోడ్లో సేవింగ్ ఆర్డర్ అనేది ఉంటుంది. నామినేషన్లు ఉన్న 6 మెంబర్స్కి మ్యాజికల్ స్లేట్స్ ఇస్తారు. దాని మీద సేఫ్ అని రాయాలి. ఎవరిదైతే సేఫ్ అని అలాగే ఉంటుందో వాళ్ళు సేవ్ అయినట్టు. ముందుగా సేవ్ అయింది ఎవరనుకుంటున్నారు? మనం ముందుగా వీడియోలోనే చెప్పాం ఆల్రెడీ. ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఓటింగ్ వీళ్ళకే ఫస్ట్ ఉందని చెప్పి, అలాగే మనం చెప్పినట్టుగానే సంజన గారు ఫస్ట్ సేవ్ అయ్యారు. అలాగే ఇదే రౌండ్లో ఫ్లోరా గారు కూడా సేవ్ అయ్యారు. సెకండ్ సేవింగ్ ఆర్డర్ కోసం స్నేక్ అండ్ ల్యాడర్ యూజ్ చేస్తారు. దీంట్లో డైస్ ఎవరికైతే 6 పడుతుందో వాళ్ళు సేఫ్ అయినట్టు, రిమైనింగ్ వాళ్ళు అన్సేఫ్. ఈ రౌండ్లో అయితే రీతు సేవ్ అవుతుంది. ఇంకా నామినేషన్లోని 3 మెంబర్స్ దివ్య, నిఖిత, శ్రీజ అలాగే హరీష్. థర్డ్ సేవింగ్ ఆర్డర్ వచ్చేసి లంచ్ బాక్స్ ఇస్తారు. దాంట్లో లంచ్ బాక్స్ అడుగున సేఫ్ అయితే గ్రీన్ కలర్, అన్సేఫ్ అయితే రెడ్ కలర్ ఉంటుంది. ఈ రౌండ్లో శ్రీజ సేవ్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ ఇద్దరే ఉంది నామినేషన్లో, హరీష్ అలాగే దివ్య, నిఖిత. దివ్య, నిఖితకు ఆల్రెడీ ఓటింగ్ ఉంది, కానీ ఎందుకు లాస్ట్లో పెట్టారో అర్థం కాలేదు. ఫైనల్గా ఈ వీక్ ఎలిమినేట్ ఎవరయ్యారో అందరికీ తెలుసు. దివ్య, నిఖిత అండ్ హరీష్ ఇద్దరిలో హరీష్ ఈ వీక్ ఎలిమినేట్ అయిపోయారు. సండే ఎపిసోడ్లో ఫన్ టాస్క్లో సంజన గారికి కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది. ఇమాన్యుయల్ ట్యాబ్లెట్ తెచ్చేసేసరికి అది వేసుకున్న తర్వాత కొంచెం బాగానే ఉంటుంది సంజన గారికి. సండే అంటే ఫన్ డే కాబట్టి ఈరోజు సీరియస్గా ఏం జరగదు, అంతా ఫన్గానే ఉంటుంది, ఒక ఎలిమినేషన్ తప్ప. చూద్దాం హరీష్ గారు స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడతారో, బిగ్ బాంబ్ ఇస్తే ఎవరి మీద వేస్తారో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.